Welcome my channel Jesus Marvel Ministries Bible Study. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, అందరు బాగున్నారా? అందరు బాగుండాలని హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తూ వస్తుంటున్నాము. అందరికీ శుభాభివందనాలు. ఉదయకాల సంబంధు మన జీవితాల్లో మనం ఆశీర్వాదకరంగా ఉండుట కొరకై అవసరమైనటువంటి దేవుని యొక్క మెలనైన స్వరాన్ని మనం విని దినమంతట్లో మనం ఆశీర్వాదకరంగా చేయబడలాగా దేవుని యొక్క వాక్య భాగంలోకి వద్దాం. పరిశుద్ధ గ్రంథములో ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయం 14వ వచనం నుంచి 21వ వచనం వరకు ఈ దిన భాగంగా మనం ధ్యానించుకుంటూ వచ్చినప్పుడు దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందంటే, ఆనాటి దినాల్లో మన పితరులకు ఇచ్చినటువంటి దేశమునకు వారిని మరలా రప్పించెదను అని దేవుని వాగ్దానం చేస్తున్నాడు. నీవు ఏదైతే కోల్పోయావో, నీవేదైతే దూరం చేసుకున్నావో దానిని మరలా తిరిగి నీ జీవితంలోకి రప్పిస్తానని, తిరిగి నీకు ఇస్తానని దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. నిజంగా నీవేదైతే దూరం చేసుకున్నావో, నీవేదైతే కోల్పోయావో అది నీకు రావాలని ఎంతో ఆశ నీలో ఉంది కదా. కనుక ఆ ఆశను నీకు నెరవేర్చడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అది ఎలా సాధ్యపడుతుంది? అందుకే రాబో దినాల్లో ఐగుప్తు దేశములో నుండి ఇశ్రాయేలును రప్పించిన యెహోవా జీవముతోడని ఇక మీదట అనక ఉత్తర దేశములో నుండి ఆయన వారిని తరిమిన దేశములో నుండి ఇశ్రాయేలును రప్పించిన యెహోవా జీవముతోడని జనులు ప్రమాణం చేయదురు. కనుక ఇక్కడ 2 ప్రమాణాలు మాట్లాడుతున్నాడు. మొదటి ప్రమాణం ఏంటంటే, ఒకప్పుడు మనం పాపంలో బ్రతుకుతూ వచ్చాం, లోకమనే దుష్టత్వంలో, ఐగుప్తు అనే పాపపు దేశంలో బ్రతుకుతూ వచ్చాం, లోకమనే ఆశల్లో బ్రతుకుతూ వచ్చాం. ఇలాంటి స్థితిలోంచి దేవుడు మనం తీసుకురావటానికి మన చేత మొట్టమొదట ప్రమాణపూర్వకంగా ఎప్పుడైతే రక్షణలోకి నడిపించున్నాడో, పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉండటానికి మారు మనసు తీర్మానం చేసుకొని ప్రమాణం చేసి వచ్చున్నాం. అయితే దేవునిలోకి వచ్చిన తర్వాత కూడా మరలా మనం రెండవసారి ప్రమాణం చేయాల్సినటువంటి అవసరం ఉందా? అవును, ఉన్నది. ఒక్కొక్కసారి మన జీవితంలో మనం దేవుని బిడ్డలమైనటువంటి మనం ఎక్కడైతే తప్పిపోయామో, ఎక్కడైతే తప్పుడు మార్గాల్లోకి మనం వెళ్ళిపోతూ వచ్చామో, వాటి నుంచి మళ్ళా తిరిగి మనం సమకూర్చబడి తిరిగి మళ్ళా ప్రమాణపూర్వకమైన జీవితంలోకి రావాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే మనల్ని ప్రమాణపూర్వకమైన జీవితంలోకి రప్పించి మన సరైన దారిలోకి తీసుకురావటానికి చాలామంది జాలర్లు నేను పిలిచాను అంటున్నాడు మనల్ని పట్టుకోవడానికి. అందుకే దేవుని వాక్యం చెప్పబడింది, చేపలు పట్టే జాలర్లో ఉన్నటువంటి వారిని శిష్యులుగా దేవుడు ఏర్పరచుకొని మిమ్మలను మనుషులు బట్టే జాలర్లుగా చేస్తానంటున్నాడు. మనుషులు పట్టడం చాలా పెద్ద విద్య, అది మనం నేర్చుకోవాలి. దైవ సేవకులు, దేవుని కొరకు పిలువబడినటువంటి సేవకులు ఏం చేయాలి? మనుషులను ఏ విధంగా పట్టుకురావాలి, ఆత్మీయతలోకి తీసుకురావాలి, పాపము నుంచి, దుష్టత్వం నుంచి ఏ విధంగా సరైన దారిలోకి వారిని తీసుకురావాలనే ఆ యొక్క జ్ఞానం మనకు బాగా తెలిసి ఉండాలి. అది కానీ మనకు తెలియకపోతే ఏ ఒక్కరిని కూడా ఆత్మీయతలోకి మనం నిలవబెట్టలేము. అందుకే తర్వాత ప్రతి పర్వతం మీద నుంచి, ప్రతి కొండ మీద నుంచి, మెట్ట సందుల్లోంచి వేటాడి తోలివేయుటకు అనేకులైన వేటగాండ్రను పిలిపించేదను. అందుకే అనేకమైనటువంటి స్థలాల్లో మనం చెదిరిపోయి ఎక్కడెక్కడో ఉన్నటువంటి మనల్ని, చెదరగొట్టబడినటువంటి మన జీవితాలు, ఎక్కడైతే మనం చెదిరిపోయాము, ఏ విషయంలో అయితే పతనం అయిపోయాము, ఏ విషయంలో అయితే పాడైపోయాము, ఏ విషయంలో అయితే తప్పుడు మార్గాలకు మనం వెళ్ళిపోయాము, ఆ యొక్క స్థలాల నుంచి మనల్ని తోలివేయటానికి వేటగాండ్రను పిలిపించేదని అంటున్నాడు. కనుక మనల్ని పట్టుకోవడానికి జాలర్లు, వేటగాండ్రును దేవుడు ఏర్పరిచి మన ఆత్మీయ జీవితాన్ని స్థిరత్వంలో తీసుకురావడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈ రోజున మరి వారు పోయిన త్రోవలన్నిటి మీద దృష్టి ఉంచి తిని, ఏదియో నా కన్నులకు మరుగు కాలేదు, వారి దోషమును నాకు మరుగై ఉండదు. కనుక ఈ రోజున మనం ఎక్కడెక్కడైతే తప్పుడు మార్గాల్లోకి వెళ్ళిపోయాము, ఏ త్రోవల్లో అయితే మనం తప్పుడు విధానాల్లోకి వెళ్ళిపోయాము, ఆ త్రోవలన్నీ దేవుడికి తెలుసు. కనుక ఆ త్రోవలన్నీ కూడా సరిదిద్దబడి ఆ త్రోవల్లోంచి నిన్ను సరైన దారికి తీసుకొచ్చి, మరి ఏది ఆయన కన్నులకు మరుగై ఉండలేదు కదా, ప్రతిదీ ఆయనకి తెలుసు. నువ్వు ఎక్కడికి వెళ్ళావో, ఏం చేస్తున్నావో, అందుకే నా నడక, నా పడక, నా కూర్చుంట, నేను లేచుట అన్నీ నాకు దేవుడికి తెలుసు అని దావీదు భక్తుడు అంటాడు. కనుక నీ జీవితంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా, నువ్వు ఏ స్థలాలకు వెళ్ళినా, ఎక్కడికి నడిచినా, ఎక్కడ కూర్చున్నా, ఏం చేసినా, ఎక్కడి నుంచి లేచినా అన్నీ ఆయనకి తెలుసు. కనుక నీ దోషం ఆయనకు మరుగై ఉండలేదు. ఏవైతే తప్పుడు మార్గాల్లోకి వెళ్ళిపోయి దోషం కూడగొట్టుకున్నావో అది కూడా ఆయనకి బాహాటంగా, ఖచ్చితంగా ఆయనకి తెలుసు అండి.
కనుక ఇప్పుడు ఏంటి, దేవుని బిడ్డలైనటువంటి వారులారా, హేయ దేవతల కళేబరముల చేత నా దేశమును అపవిత్రపరిచున్నారు, హేయ క్రియలతో నా స్వాస్థ్యమును నింపి ఉన్నారు. కనుక నేను మొదట వారి దోషమును బట్టి వారి పాపమును బట్టి రెండంతలుగా వారికి ప్రతీకారం చేసేదాం. కానీ మన హేయ క్రియలు, మన యొక్క చెడ్డ పనులు, మన యొక్క చెడ్డ కార్యాలను బట్టి మనం దోషము చేత నింపబడతా వచ్చాం. దానికి రెండంతలుగా శిక్ష రప్పిస్తానని దేవుడు చెప్తున్నాడు. ఈ రోజున ఈ శిక్షా విధానం కూడా ఎట్లుంటుందంటే, మనం తెలియక చేసిన దానికి ఒక కొంత శిక్ష అయితే, తెలిసి చేసిన దానికి రెండంతల శిక్ష ఉంటుంది. ఏదైనా తప్పు చేసేటప్పుడు, పాపం చేసేటప్పుడు కొంతమందికి అవగాహన రాహిత్యం ఉంటుంది, జ్ఞానం ఉండదు, తెలియదు, ఆ తప్పని తెలియదు. అంటే వాక్యానుసారంగా దేవునిలోకి వచ్చిన తర్వాత కూడా ఏది కరెక్టో ఏది కరెక్ట్ కాదో కూడా తెలియక, జ్ఞానం లేక ఏం చేస్తారంటే తప్పు చేసేటువంటి అవకాశం ఉంటాయి. ఒకవేళ తెలియక చేసిన దాన్ని దేవుడు క్షమిస్తాడు. తెలిసి కూడా కొంత తెలిసి కొంత తెలియక చేసేటువంటి వారు ఉంటారు. అంటే కొంత తెలిసి కొంత తెలియక చేసిన వారికి ఒకంత శిక్ష అయితే, పూర్తిగా తెలిసి చేసేటువంటి వారికి రెండంతల శిక్ష ఉంటుంది. ఇంకా చెప్పాలంటే దైవజనులకి, దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి వారికి, పరిచారకులకి, ఇతరులకు బోధ చేసేవారికి ఏడంతల శిక్ష ఉంటుంది. ఎందుకంటే దేవుడు వారి వారి స్థితిని చూస్తుంటాడు, వారి పరిణతి చెందిన విధానం ఎంత మేరకు వారికి తెలుసు. అందుకే దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నప్పుడు మనం ఆ స్థితిని పరిశీలించి దేవుడు తెలుసుకొని, వారి యొక్క స్థితిని బట్టి, వారి యొక్క ఆలోచన విధానాన్ని బట్టి, వారు ఎంత మేరకు దైవికమైన జ్ఞానంలో అనుభవం కలిగి ఉన్నారో దానిని బట్టి వారి హేయ క్రియలను అంచనా వేసి దేవుడు శిక్షణ పరిగణలోకి తీసుకొస్తాడు. ఈరోజు చాలామందికి శిక్షా విధానం అవలంబించే విధానం మనకు తెలియకపోతే మనం చాలా తప్పులు చేస్తాం. ఇప్పుడు ఈ రోజున గవర్నమెంట్స్ కూడా మనకి కొంత తప్పు చేస్తే శిక్ష వేస్తాయనే భయం నీలో ఉంది కాబట్టి చాలామంది ఈరోజు పాపం చేయట్లేదు. లేకపోతే విచ్చలవిడిగా పాపం చేసేవాళ్ళే. ఏది గవర్నమెంట్స్, చట్టము, విధానం, శిక్షా విధానం ఇది లేకపోతే ప్రతి మానవుడు కూడా యథేచ్ఛగా విచ్చలవిడిగా పాపం చేసి ఉండేవాడు. అయితే కొంత భయం, గవర్నమెంట్స్ మనల్ని ఎక్కడ, చట్టం మనల్ని ఎక్కడ ఆచరణలో తీసుకొచ్చి మనల్ని శిక్ష అవలంబిస్తుందో, లేనిపోయినటువంటి తప్పిదాలు చేస్తే చివరికి శిక్షకు పాత్రలు అవుతాయి. అందుకనే మానవుడికి కావాల్సినటువంటి అసలు భయం ఏంటంటే దేవుడు మనల్ని శిక్షిస్తాడని. దేవుడు ఒకసారి తప్పు చేయగా నిన్ను శిక్షిస్తే నీకు ఒక రకమైన భయం వచ్చేస్తుంది. అక్కడ ప్రతీకారం అని చెప్తున్నాడు. ప్రతీకారం అంటే ఏంటి? మనిషి చేసే తప్పిదాలకు ఎవరు ప్రతీకారం తీర్చుకుంటారు? ఎవరు దాని మీద ప్రతీకార చర్యలు చేస్తారు? కనుక దేవుడు తప్పకుండా పాపమును బట్టి, దోషమును బట్టి రెండంతలుగా వారి మీదకి శిక్ష రప్పించి దేవుడు ప్రతీకారం చేసే దేవుడు. కనుక దేవుని బిడ్డలారా, మన ఇష్టం వచ్చినట్టుగా దోషాన్ని కూడగట్టుకుంటా నష్టపోయే కంటే దేవుని పాదాల చెంతకు రావటం మంచిది. యెహోవా నా బలమా, నా దుర్గమా, ఆపత్కాలమందు నా ఆశ్రయమా, భూదిగంతము నుండి జనముల యొద్దకు వచ్చి మా పితరులు వ్యర్థమును, మాయారూపమును, నిష్ప్రయోజన వాటిని మాత్రం స్వతంత్రించుకొని చెప్పుదురు. మనుషులు చూడండి ఏం చెప్తుంటున్నారు? నా బలమా, నా దుర్గమా, ఆపత్కాల నా ఆశ్రయమా, భూదిగంతుల జనం నీ వద్దకు వచ్చి మా పితరులు వ్యర్థమును, మాయారూపములు అంటున్నాడు. మాయారూపాలని, వ్యర్థమైన వాటిని ఈ రోజున మనం, నిష్ప్రయోజనమైన వాటిని మనం స్వతంత్రించుకొని చెప్పుదురు. చూడండి, ఈ లోకంలో నిష్ప్రయోజనమైనవి చాలా ఉన్నాయి, వ్యర్థమైనవి చాలా ఉన్నాయి, మాయారూపాలు ఉన్నాయి. నరులు తమ దేవతలను కల్పించుకుందరా, అయినను అవి దైవములు కావు. ఈరోజు మానవుడు కల్పనకు అలవాటు పడతా వచ్చాడు. సత్యవంతమైన జీవితాన్ని బ్రతకకుండా, యథార్థంగా జీవించకుండా, నిజదేవుని వైపు మనం జీవించి ప్రతి పాపమును, ప్రతి దోషమును పరిహారం చేయబడి దానికి సంబంధించిన శిక్షను అవలంబనలో పెట్టి సర్వశక్తి గల దేవుడైనటువంటి, సర్వసృష్టికర్త అయినటువంటి దేవుడైనటువంటి ఆయన మనల్ని అన్ని విధాలుగా క్రమపరచడానికి ఇష్టపడుతూ, మనల్ని ఆత్మీయంగా నిలబెట్టడానికి ఇష్టపడినటువంటి దేవుడికి మనం దూరం చేసుకొని, మనం ఆ సత్యానికి మనం తిరుగుబాటు చేసి సృష్టికర్త అయిన దేవుని మీద ఎదురాడి మనం ఎంతగా కల్పనా జీవితంలోకి వచ్చేసామంటే, మాయా రూపాలను, అవసరమైతే మరి నిష్ప్రయోజనమైనటువంటి వాటిని, వ్యర్థమైన వాటిని మనం కల్పించుకొని అవి దైవములని
చెప్తూ వాటి ద్వారా మాకు ఎంతో స్వాతంత్రం, స్వేచ్ఛగా బ్రతకటానికి మాకు అనుకూలం అవుతుందని, అలాగా మన జీవితాన్ని గడపటానికి, అంతటి కల్పన జీవితంలోకి మనం దిగజారిపోవటానికి మానవుడు ఈరోజు ఎంతగానో బలహీనతలోకి వెళ్ళిపోతూ వచ్చున్నాడు. ఈరోజు నీ జీవితంలో నువ్వెట్లున్నావు? కొన్నిసార్లు కొన్ని కల్పించి చెప్తుంటారు. నిజం కాదు అది. అది అచ్చం నిజంలాగానే ఉన్నట్టుంటది. కనుక కల్పన కథలు చూడండి, వాక్యంలో కూడా దేవుని ప్రజలైనటువంటి వారు ఇతరులకు వాక్యం బోధించేటప్పుడు కూడా ఉన్నది ఉన్నట్లుగా బోధించాలి, కానీ కల్పనా కథలు చెప్పకూడదు. కల్పించి చెప్పామంటే అది దేవుడు మెచ్చుకోడు. అందుకే ప్రకటన గ్రంథం రాస్తాడు, దీనిలో ఏదైనా కలిపారా, దీనిలో ఏదైనా తీసేశారా, తప్పక మీకు శిక్ష ఉంటుందని రాశాడు. కనుక వాక్యం బోధించేటప్పుడు కూడా కల్పన చెప్పకూడదు. వాస్తవాలు మాట్లాడాలి, వాస్తవిక జీవితానికి సమీపంగా ఉండాలి. ఈరోజు లోకంలో దేవుని విషయంలో కూడా మానవుడు వాస్తవికతను వదిలిపెట్టేసి కల్పన వైపు, కల్పన కథల వైపు తిరుగుతున్నాడు. ఇప్పుడు ఇది మాయారూపం, దీనివల్ల ఏ ప్రయోజనం లేదు, ఇది నిష్ప్రయోజనకరమైంది, ఇది వ్యర్థమైందని దేవుడు చెప్తున్నా కానీ మనలో మనం కల్పించుకున్న దాని వైపే మనం ఎక్కువగా ఆకర్షితులు అయిపోయి కల్పనకు అలవాటు పడుతున్నాం. ఈరోజు కొంతమంది తమ జీవితాల్లో కొన్ని కల్పించి చెప్తారు మనుషులు నమ్మించడానికి. ఎందుకంటే సత్యం పలికేవాడికి కల్పించుకోవాల్సిన అవసరం లేదు. సత్యవంతమైనటువంటి జీవితం కలిగినటువంటి వాడు ఉన్నట్టుగా మాట్లాడతాడు, సత్యాన్ని తెలియపరుస్తాడు. కానీ సత్యాన్ని విడిచిపెట్టినటువంటి వ్యక్తి ఖచ్చితంగా కల్పిస్తాడు. అది కూడా సత్యమే అన్నట్టు నిరూపించడానికి ప్రయత్నం చేస్తాడు. అక్కడ మనుషులు మోసపోతున్నారు. కనుక ఏది సత్యం, ఏది కల్పన, ఇది చాలా ముఖ్యం నీ జీవితంలో. కనుక నువ్వు కల్పన వైపు, కల్పన కథల వైపు, కల్పించబడినటువంటి దైవముల వైపు, అలాగే నీ జీవితంలో కల్పన ఆలోచనల వైపు నువ్వు ఎప్పుడైతే ఆకర్షితుడు అయిపోయి నీ జీవితాన్ని నష్టపరుచుకుంటావో అక్కడ నువ్వు పతనావస్థకు దిగజారిపోతావు. నీవు ఆత్మీయంగా తప్పుడు మార్గాల్లోకి వెళ్ళిపోతావు. అక్కడ నువ్వు దోషం కూడగట్టుకుంటావు. ఈ రీతిగా మానవుడు దోషాన్ని కూడగట్టుకున్నాడు ఈ రోజున ప్రియులారా. అందుకే నా నామము యెహోవా అని వారు తెలుసుకున్నట్లు నేను ఈసారి వారికి అనుభవం కలగజేతును. అనుభవం చాలా ముఖ్యమండి. ఒక వ్యక్తి ఒక తప్పు చేసినప్పుడు, శిక్ష వచ్చినప్పుడు అనుభవం వస్తుంది. జ్ఞానం వేరు, అనుభవం వేరు. అనుభవం మనకు పాఠాలు నేర్పిస్తుంది. అనుభవం మనలో మార్పు తీసుకొస్తుంది. అమ్మో, నేను ఇదిగో ఈ తప్పు చేశాను, ఈ పొరపాటు చేశాను అని నీకు అనిపించినప్పుడు, దానికి తగిన శిక్ష వెంటనే దేవుడు నీ మీదకి రప్పించినప్పుడు అప్పుడు నువ్వు అనుకుంటావు, అవును నేను ఈ పొరపాటు చేశాను, నాకు ఈ శిక్ష వచ్చింది. ఇప్పుడు నీకు ఒక అనుభవం. రెండవసారి తప్పు చేయాలంటే ఈసారి నీకున్న అనుభవాన్ని బట్టి నువ్వు ఆలోచిస్తావు. అందుకే అనుభవం లేమి మానవుడిని తప్పిదాలకు తీసుకెళ్తుంది, మాయా రూపాల వైపు ఆకర్షితులు చేస్తుంది, కల్పనా కథల వైపు, కల్పించి చెప్పే మనుషుల వైపు నువ్వు ఆకర్షితుడు అయిపోతావు. ఈ లోకంలో కల్పన ఎంత భయంకరమైందంటే అంత దుష్టత్వంతో కూడుకున్నది. కనుక నీ జీవితంలో దేవుడు ఒకటే కోరుకుంటున్నాడు, నా బలమును, నా శౌర్యమును ఎంతటివో వారికి తెలియజేతును. దేవుని బలము ఎంతో, దేవుని యొక్క శౌర్యం ఎంతటిదో అది నీకు తప్పక దేవుడు తెలియపరుస్తూ వస్తాడు. తప్పకుండా నీ జీవితంలో ఆ బల శౌర్యములు కలిగినటువంటి దేవుని యొక్క శక్తిని నీకు బయలుపరుచుకుంటూ వస్తాడు. కనుక అలాంటి దేవుడు మన దేవుడు. కనుక సర్వసృష్టికర్త, ఆయన సత్యం, ఆయనలో మార్పు లేదు, ఆయన బల శౌర్యములు కలిగినటువంటి దేవుడు. నీ విషయంలో ఆయన చెప్తున్నది ఏంటంటే, నీవు మరలా ఏ మార్గాల్లో అయితే తప్పిపోయావో, ఎక్కడైతే దోషాన్ని కూడగట్టుకున్నావో ఆ మార్గాల్లోంచి నిన్ను తప్పించడానికి జాలర్లను ఏర్పరిచి వారితో నిన్ను సంధించి, నిన్ను సరిచేసి, నిన్ను క్రమపరిచి నీ దోషాన్ని పరిహారంలోకి తీసుకురావటానికి దేవుడు రానున్న దినాల్లో నీ పట్ల గొప్ప కార్యాలు చేయటానికి, అనేకమైన అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసి నువ్వు కోల్పోయిన దాన్ని తిరిగి మళ్ళీ నీకు ఇవ్వటానికి దేవుడు నిన్ను సమకూర్చడానికి ఇష్టపడుతూ వస్తున్నాడు. ప్రభు పాదాల చెంత సాగిల పడతావా? సృష్టికర్తని దేవుని వద్దకు వస్తావా? మాయారూపాల్లో కల్పన వైపే జీవితాన్ని గడుపుతూ నష్టపోతావా? ఇది నువ్వు నిర్ణయించుకోవాలి. ఉదయకాల సంబంధి ఇటు రీతిగా మనం నిర్ణయించుకొని ఆత్మీయంగా మనం ఆశీర్వాదకరంగా చేయబడి దీవించబడిలాగా దేవుడి మాటలు దీవించి మన గ్రహింపులో తీసుకొచ్చి మనకు సహాయం చేసి
మనల్ని బలపరచునుగాక. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.